మూడు ఫేమస్ గేదెలు ఉంటాయి దేశంలో, జాఫర్వాది, ముర్రా, బన్నీ. ముర్రా అనేది టాప్లో ఉంటుంది ఎప్పుడైనా. ముర్రా మనకు చాలామంది ఏమనుకుంటారు అంటే ముర్రా అనేది హర్యానాలో ఉంటుందని అనుకుంటారు. మెయిన్ హర్యానానే, కానీ పంజాబ్ కూడా ముందు పంజాబ్ హర్యానాలో కలిసి ఉండే కాబట్టి పంజాబ్, ముర్రా, హర్యానా రెండు కలిసి ముర్రా దొరుకుతాయి. కానీ పంజాబ్ సైడ్ నుంచి వచ్చేసి కంపేర్ చేసుకుంటే మెయిన్గా జింద్, హిసార్, రోహ్తక్ ఈ మూడు ప్రాంతాలలో ముర్రా అనేది టాప్ ఎండ్లో వెళ్తుంది. మీకు 20 లీటర్స్ 32 లీటర్స్ గంగా, ఇంకా సరస్వతి అనే గేదెలకు కూడా అక్కడ సుఖ్బీర్ డాండా అనే అతను తీయడం జరిగింది. కానీ ముర్రాలో క్యారెక్టర్స్ ఏముంటుంది మెయిన్ అంటే మనకు ఫేస్ స్ట్రక్చర్, వి షేప్ ఫేస్ స్ట్రక్చర్ ఉంటుంది, నీట్గా ఉంటుంది. జాఫరాబాద్ అనేది హెవీ సైజులో ఉంటుంది, బన్నీ అనేది షార్ట్ సైజులో ఉంటుంది. కానీ అన్నిటికన్నా బెస్ట్ బ్రీడ్ ఏదైనా ఉందంటే ఈ ప్రాంతాలలో తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని మనకు బీహార్లో కూడా దొరుకుతాయి, కొన్ని ఉత్తరప్రదేశ్లో కూడా దొరుకుతాయి, కొన్ని రాజస్థాన్లో కూడా దొరుకుతాయి. ఆ విధంగా కాకుండా ముర్రాలో కేటగిరీస్ ఏ విధంగా చూసుకోవాలంటే వి షేప్ స్ట్రక్చర్ ఉంటుంది, పొడుగు ఉంటుంది, ఫేస్ అనేది పొడుగు ఉంటుంది, కొమ్ములు అనేది రింగ్ అయినా ఉండొచ్చు, కొంచెం దూరమైన ఉండొచ్చు. మెయిన్గా క్యారెక్టర్స్ ఏంటంటే ఈ మెడ అనేది పొడుగు ఉంటుంది, అన్ని గేదెల కన్నా మెడ అనేది కొంచెం పొడుగు ఉంటుంది. వెనక సైడ్ వి షేప్ ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ముర్రా కేటగిరీలో 4 ఇంచుల కన్నా వైట్ కింద తోక దగ్గర కనిపిస్తుంది కదా, తోక దగ్గర వైట్ అనేది కలర్ అనేది 4 ఇంచుల కన్నా పైన ఉండొద్దు. మ్యాక్సిమం అంటే 6 ఇంచెస్ అంతే. దానికన్నా ఎక్కువ ఉంటే ముర్రా కేటగిరీ కింద తీసుకోరు. మిల్క్ కాంపిటీషన్లో కూడా ఇది మెయిన్ ఒకటి చూసుకుంటారు. ఇది టోటల్ బ్లాక్ అని ఉండాలి, లేకుంటే 4 ఇంచులు మ్యాక్సిమంగా ఉండాలి. ఆ విధంగా ఉంటుంది, దాని ముర్రా కేటగిరీ కింద చూసుకుంటారు. అడ్డర్ కూడా చూసుకున్నట్లయితే అడ్డర్ స్టార్ట్ చూడండి, ఇక్కడ దీనికి మిల్కింగ్ తీసిర్రు అనుకుంటా. ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్డర్ ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది, అక్కడ బ్యాక్ అక్కడ నుంచి కూడా. మిల్క్ వెయిన్ కూడా చాలా మంచిగా ఉండాలి. ఎప్పుడైనా ముర్రాకి మీరు ఏ ముర్రా గేదె, మ్యాక్సిమం ముర్రా గేదెకి చూసుకున్నట్లయితే దీనికి చర్మం అనేది చూడొచ్చు, చాలా పల్చగా ఉంటుంది. అంటే మిల్కింగ్లో మెయిన్గా మనకు పాతకాలంలో కూడా మనుషులు ఏమనుకుంటారంటే చూస్తుంటారు, ఎంత స్కిన్ థిక్నెస్ అనేది తక్కువ ఉంటుందో గేదె అంతా మిల్కింగ్ ఇస్తుందని ముందు నుంచి కూడా చెప్తాం. చూసుకోవచ్చు ముర్రాలో జాఫరాబాదీ బన్నీతో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే జాఫరాబాదీ బన్నీ అనేది గుజరాత్ నుంచి రాష్ట్రం నుంచి వస్తుంది. అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, అక్కడ సైడ్ మీకు ఎండ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బన్నీ అనేది పాకిస్తాన్ బార్డర్లో దొరుకుతుంది కజ్బూజ్ నుంచి. ఆ కజ్బూజ్ ప్రాంతాలలో మీకు 50-52 డిగ్రీస్ అనేది సెల్సియస్ ఉంటుంది కాబట్టి దాని చర్మం అనేది దొడ్డుగా ఉంటుంది. దీంతో కంపేర్ చేసుకుంటే మిల్క్ పరంగా బన్నీ కూడా కొడుతుంది. కానీ బన్నీకి మెయిన్గా ఏంటంటే రీసేల్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఓపెన్ గ్రేజింగ్లో కూడా మీరు బన్నీని మేపొచ్చు, కానీ ముర్రాకు ఓపెన్ గ్రేజింగ్లో మేపితే అంత మిల్క్ అనేది ఇవ్వదు. ఇంకొకటి తొందరగా కట్టాలి, ప్రెగ్నెన్సీ తొందరగా కావాలి ఏదైనా గేదెలలో ఉంటే అది ముర్రా అని చెప్పొచ్చు. టైం టు టైం ప్రెగ్నెంట్ అవుతుంది, మంచిగా మెయింటైన్ చేసుకుంటే మిల్క్ క్వాలిటీ బాగుంటుంది. చాలామంది ఆంధ్ర తెలంగాణలో 80% మెంబర్స్ సిటీస్లలో తెలిసి గ్రామాలలో ముర్రా ఎక్కువ సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు బన్నీ కూడా వస్తుంది. జాఫరాబాద్ అనేది ఓన్లీ సిటీస్లలో వాడతారు, ఎందుకంటే జాఫర్ అనేది హెవీ సైజ్ ఉంటుంది, మిల్క్ అనేది ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, తొందరగా హెల్త్ అనేది తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ హెల్త్ పరంగా, ఇమ్యూనిటీ పరంగా చూసుకున్నట్లయితే ముర్రా అనేది టాప్ ఎండ్లో ఉంటుంది, హెల్త్ చాలా బాగుంటుంది. బన్నీ అనేది అన్నిటికన్నా రోగాలు రావద్దంటే బన్నీ అని చెప్పొచ్చు. కానీ బన్నీలో ఏంటంటే రీసేల్ అనేది చాలా తక్కువ ఉంటుంది, షార్ట్గా ఉంటుంది గేదె, ఆ విధంగా ఉంది. ముర్రాలో ఇంకొకటి మెయిన్ థింగ్ ఏముంటుందంటే ముర్రా అనేది మీరు ఏ వాతావరణానికైనా సెట్ అవుతుంది. మీకు కొంచెం ఫీవర్ అనేది చలి అన్నీ సెట్ చేసుకోవాలి దీనికి. చలికాలంలో మనము ఒక పూటనే కడగడము, ఎండాకాలంలో 2 పూటలు కడగడము. అదే మీరు వానాకాలంలో అయితే మనము లైట్గా దోమలతోటి వాటితో దీనికి కొంచెం షోరూంలో పెట్టినట్టు పెట్టాలి ముర్రాకు. అదే బన్నీ జాఫరాబాద్ అయితే మీరు ఎక్కడైనా వదిలేయచ్చు, ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మెయిన్గా రాష్ట్రం హర్యానా నుంచి వస్తుంది. హర్యానా పంజాబ్ అని కూడా చెప్పొచ్చు, కొంచెం మనకు రాజస్థాన్ కూడా బార్డర్లు వస్తాయి, కొంచెం మనకు హర్యానా కూడా వస్తుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్లో హర్యానా ఇంకా బీహార్ గేదెలు హర్యానా అని చెప్పి అమ్మడం జరుగుతుంది. ఇంకా ఉత్తరప్రదేశ్ గేదెలు అనేవి సైజులో ఉంటాయి కానీ మిల్కింగ్లో ఉండవు. ఎప్పుడైతే మీరు మిల్క్ చూసుకోవాలంటే 305 డేస్ 302 to 305 డేస్ క్యాల్కులేషన్ చేసుకోవాలి మిల్క్ లాక్టేషన్ పీరియడ్ అనేది. అందులో ఎన్ని లీటర్లు ఇస్తుంది మీకు 3 నెలలు మీకు
18 లీటర్లు ఇచ్చి తర్వాత 3 లీటర్లు ఇస్తే అది గేదె కాదు. లాక్టేషన్ పీరియడ్ మొత్తం మీకు 5 లీటర్లు ఇచ్చింది, 4 లీటర్లు ఇచ్చింది పూట కంటే అది చాలా మంచి గ్రేట్ బఫెలో అని చెప్పొచ్చు. ఆ విధంగా ఉంది, చూసుకోవచ్చు. ముర్రా కూడా ఈ విధంగా ఉంటుంది. ముర్రాకి మన హర్యానాలో తీసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 1,20,000 నుంచి 2,50,000, 3 lakhs వరకు కూడా ఉంటుంది. మార్కెట్ని మిల్క్ దాని బ్రీడ్ని డిపెండ్ అయి ఉంటుంది, రింగ్ క్వాలిటీ మీద. అదే మీకు మెయిన్గా చూసుకున్నట్లయితే దూడలు వచ్చేసి మీకు 20,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. ముర్రాలో మీకు 25,000, 40,000, 45,000 ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్రీడర్ దగ్గర వెళ్తే అవి 10 లక్షలు కూడా చెప్పొచ్చు, వాళ్ళు 5 లక్షలు కూడా చెప్తారు. నేను నార్మల్గా మార్కెట్లో చెప్తున్నాను, ఒక ముర్రా గేదెకి 1,20,000 నుంచి మంచి గేదె అయితే మీకు 10 లీటర్లు, ఒక రోజుకి 10 లీటర్ల నుంచి 18 లీటర్ల వరకు మార్కెట్లో ఏ విధంగా ఉంటుందని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే తక్కువ తిని ఎక్కువ పాలు ఇవ్వాలంటే ముర్రా అని చెప్పొచ్చు. జాఫరాబాద్ అనేది మీకు స్టార్టింగ్ రేటే మంచి జాఫరాబాద్ గేదె మీకు 1,50,000 నుంచి స్టార్ట్ ఉంటుంది. అదే చిన్న గేదెలు జాఫరాబాద్లో తీసుకుంటే మీకు 1 lakhలో కూడా దొరుకుతాయి. కానీ మంచి గేదెలు 14 లీటర్లు, 18, 20, 25 లీటర్లు, 26, 30 లీటర్ల జాఫరాబాద్ కూడా మార్కెట్లో ఉంటుంది. అది చూసుకున్నట్లయితే 1,50,000 నుంచి అది కూడా 3 లక్షల వరకు, 3,50,000 వరకు వరుగుతుంది. అన్నిట్లో చాలా చీప్ అండ్ బెస్ట్ బెఫెల్ ఏదైనా ఉందంటే అది బన్నీ చెప్పొచ్చు. బన్నీ మార్కెట్లో మీకు 1,00,000 నుంచే దొరుకుతుంది. బన్నీ కూడా మీకు 12 లీటర్స్ నుంచి 18 లీటర్ వరకు ఇస్తుంది. బన్నీ 1 lakh నుంచి మీకు మ్యాక్సిమం 1,50,000 వరకు, 60 పెడితే ఇక మ్యాక్స్ ఎక్కువ అంటే మీకు 1,60,000 పెడితే ఇక 20 లీటర్ల గేదె కూడా తీసుకోవచ్చు. మెయిన్గా 10 లీటర్లు, 20 లీటర్లు అనేది మాటకు చెప్పనికే కాదు, అది పిండి అంత కెపాసిటీ ఉండాలి, పిండి అంత బలం ఉండాలి. ఎందుకంటే అంత ఫీడింగ్ ఇవ్వాలి, క్యాల్కులేషన్ ఉండాలి, బ్రీడ్ మీద అవగాహన ఉండాలి. తీసుకునేటప్పుడు దాని క్యారెక్టర్స్ ఏముంటుంది, బన్నీ, జాఫరాబాదీ, ముర్రాలు అవన్నీ చూసుకొని తీసుకోవాలి. ఇంకొకటి మెయిన్గా చూసుకున్నట్లయితే ముర్రా అనేది చాలామంది ఏమనుకుంటారంటే, ముర్రా గేదెలలో మెయిన్గా చూసుకున్నట్లయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మంచి క్యారెక్టర్స్ ఉన్న గేదెలు తీసుకోండి. అది మీరు హర్యానా నుంచి తీసుకుంటారా, లేకుంటే మీరు ఇక్కడ హైదరాబాద్లో మీరు ఆంధ్ర తెలంగాణలో తీసుకుంటారా, ఆ విధంగా ఉంటుంది. జాఫరాబాద్ అయితే మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు. హర్యానా ముర్రా గుర్తుపట్టడం చాలా కష్టము. బన్నీ కూడా ఈజీ గుర్తుపట్టవచ్చు. బన్నీకు చిన్న ముఖం ఉండి కొమ్ములు కొంచెం ఇట్లా కొంచెం కర్వ్డ్ ఉంటుంది. బన్నీకి ఎప్పుడన్నా ఫేస్ అనేది కర్వ్ ఉంటుంది. స్ట్రక్చర్ అనేది, బాడీ స్ట్రక్చర్ చాలా చిన్నగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నాయి గేదెలు అయితే. ఇంకొకటి రైతులు కూడా ఎప్పుడన్నా తీసుకునేటప్పుడు అక్కడ ఉన్న వాతావరణానికి ఏ గేదెలు సెట్ అవుతావో అవే గేదెలు తీసుకోవాలి. చాలామంది రైతులు మా వీడియోస్లలో చూసి మాకు హై ఈల్డ్ 30 లీటర్లు ఇచ్చే జాఫరాబాదీ కావాలి, 25 లీటర్లు ఇచ్చే జాఫరాబాదీ కావాలని చిన్న రైతులు కూడా తీసుకుంటున్నారు. ఆ విధంగా ఉండదు. దానికి పెట్టేంత ఫీడ్ కెపాసిటీ కూడా ఉండాలి, మేపే అంత అది కూడా. ఏదో బీహార్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం 30 లీటర్లు వెండుతామంటే కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే లక్షలు పెట్టే ముందు రైతులు చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి మార్కెట్లో. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఏ గేదెలు తీసుకుంటే కొత్తగా వచ్చేవాళ్ళు, కొత్త రంగంలో వచ్చేవాళ్ళు ఏ గేదెలు తీసుకుంటే మంచిది అనేది. ఏది తీసుకున్నా మీరు ఫస్ట్ ముర్రా తీసుకోండి. ఎందుకంటే అది తొందరగా మీకు ఎక్కువ రోగాలు వచ్చినా తొందరగా సస్టైన్ అవుతుంది, ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు. జాఫరాబాదీ బన్నీ అనేది మిల్క్లో చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం మంచి ఫీడ్ ఇవ్వాలి, ఆ విధంగా ఉంటుంది. ముర్రా అనేది అన్నిటికీ కాంపాక్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. అందుకనే ఫస్ట్ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఒక 5 ముర్రా లేకుంటే 10 ముర్రా తీసుకోండి. హై మిల్క్ మంచి, మీకు తక్కువ ఫీడ్ ఇచ్చినా కూడా కొంచెం మిల్క్ అనేది మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ముర్రాతోటి. ఒకసారి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ బర్రెకి ఫీవర్ వచ్చింది అనుకోండి, మీరు ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చేస్తే తొందరగా రికవర్ అవుతుంది. అదే జాఫరాబాదీలో అయితే తొందరగా రికవరీ కాదు. 8 daysలో మిల్క్ పడిపోయిందంటే వేరే గేదెలలో రావడం చాలా కష్టం. ముర్రాలో అయితే మీరు 3 లీటర్కి వచ్చిన ఫీవర్లో మళ్ళీ 6 లీటర్కి తేవాలంటే తొందరగా తెచ్చుకోవచ్చు.